Hey guys, welcome back to our YouTube channel. So ఇవాళ మేము $100 షాపింగ్ ఛాలెంజ్ చేయబోతున్నాము. ఎక్స్ప్లెయిన్ చేయాలి ఏంటో. So $100 shopping challenge in only 5 minutes. ఎందుకని ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నా ఓవర్ యాక్షన్? దాని పేరే అది. బట్ నార్మల్ గా మాట్లాడు. $100 ఛాలెంజ్ చేస్తానమండి. 5 నిమిషాలలో చేయాలా? $100 ఛాలెంజ్ in 5 minutes. అలా అనలేదు నువ్వు. $100 ఛాలెంజ్ in 5 minutes అలా అన్నావు. My name is Myarna. వద్దు సరే నేను ఎక్స్ప్లెయిన్ వెరీ పిక్చర్ నీకే ఉన్నా. సో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నో నేను చేస్తాను. సో ఇండియాలో లాగా బిగ్ బజార్ లాగా రిలయన్స్ ట్రెండ్స్ లాగా సో వి హ్యావ్ కేమార్ట్ హియర్. ఇక్కడ కేమార్ట్ ఉంది. సో ఇవాళ అక్కడికి వెళ్ళబోతున్నాం. $100 షాపింగ్ ఛాలెంజ్ ఇద్దరం చేస్తున్నాము. $100 తో నందు షాపింగ్ చేయాలి, నందు $100 తో నేను షాపింగ్ చేయాలి. ఎవరైతే గెలుస్తారో దే కెన్ కీప్ దట్ స్టాఫ్. చింటూ కొంచెం మంచి ఎక్స్ప్లెయిన్ చేయాలి ప్లీజ్ నీకన్నా బాగా ఎక్స్ప్లెయిన్ చేయాలి. నేను వంకరగా నుంచోట్లేదు. సరే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు. రూల్ నెంబర్ 1. ఒక్క నిమిషం ఆగు, నేను ఎక్స్ప్లెయిన్ చేయండి ఫస్ట్. సో ఇద్దరం కలిసి షాపింగ్ కి వెళ్తాం అనమాట. ఫస్ట్ నేను కంప్లీట్ చేస్తా. చింటూ నాకు 5 minutes టైమర్ పెడతాడు అండ్ $100 ఇస్తాడనమాట. సో ఆ 5 minutes టైమ్ లో నేను $100 మొత్తం ఖర్చు పెట్టాలి. ఇప్పుడు రూల్ నెంబర్ 1 వచ్చేసి చెప్పరా. సో రూల్ నెంబర్ 1, ఎన్ని ఐటమ్స్ అంటే అన్ని ఐటమ్స్ యూ కెన్ షాప్, బట్ 2 ఐటమ్స్ కూడా రిపీట్ అవ్వకూడదు. అన్ని డిఫరెంట్ ఐటమ్స్ ఉండాలి. సో 1 cent తక్కువైనా సరే 1 cent ఎక్కువైనా సరే ఓడిపోయినట్టు. సో ఎగ్జాక్ట్ గా $100. ఎందుకు ఊతున్నావు? టాట్ వస్తుందా? రూల్ నెంబర్ 2. నేను అమ్మాయిలనే కొనాలి, చింటూ అబ్బాయి. సో రూల్ నెంబర్ 2 వచ్చేసి నేను ఓన్లీ అమ్మాయిలకి సంబంధించిన సామాగ్రి మాత్రమే కొనాలి. చింటూ వచ్చేసి బాయ్స్ రిలేటెడ్ ఐటమ్స్ కొనాలి. సో ఇది రూల్ నెంబర్ 2. అండ్ తిను ఇప్పుడు రూల్ నెంబర్ 3 చెప్తాడు. రూల్ నెంబర్ 3, అన్ని చేతిలోనే క్యారీ చేయాలి. ఒక ఐడియా వచ్చింది చింటూ. ప్లీజ్ తను చెప్పండి. సో ఏ ప్రోడక్ట్ అయినా కింద పడితే గేమ్ అయ్యే లోపు నాకు చూస్తున్నాను నేను. ఓహో నాకు అప్పుడు రూల్ నెంబర్ 4. రూల్ నెంబర్ 4 క్యాల్కులేటర్ ఉండదు అనమాట. సో మనమే అది చూసుకొని ఆ సామాన్లు $11 $10 అవన్నీ లెక్కేసి $100 అయితేనే మనం క్వాలిఫై అవుతాము. మెల్లగా చెప్పు, నా తల లేచిపోతుంది. లేచిపోయి. సో రూల్ నెంబర్ 5 వచ్చేసి $100 కి మాత్రమే షాపింగ్ చేయాలి. $99 చేసినా డిస్క్వాలిఫై అయిపోతుంది, $101 చేసినా డిస్క్వాలిఫై అయిపోతుంది. సో ఈ గేమ్ లో ఎవరు గెలుస్తారో చూద్దాం. సో లెట్స్ గో, విల్ సీ యూ. దిస్ ఇస్ ద కేమార్ట్. చాలా పొదుపు షాపింగ్ చేయొచ్చు ఇక్కడ. ఫైనలీ వి ఆర్ ఇన్ ద కేమార్ట్. సో గేమ్ స్టార్ట్ అవబోతుంది. చాలా మంది ఉన్నారు ఇవాళ కేమార్ట్ లో బికాజ్ ఇట్స్ వీకెండ్. అసలు మన గురించి ఏమంటున్నారా? వెళ్ళగొడతారంట. 1 more న్యూ రూల్ ఏంటంటే నాకు ఇప్పుడే అర్థమైంది. ఓన్లీ ఇక్కడిక్కడే చేయకూడదు. ఇప్పుడు నువ్వు ఒకవేళ లిప్స్టిక్ పిక్ చేసుకున్న తర్వాత నువ్వు మళ్ళీ ఐలైనర్ అని లేకపోతే నెయిల్ పాలిష్ లేదు. నో ఓన్లీ 1 మేకప్ ప్రోడక్ట్. 1 2 3 గో. $2 నాకు ఐడియా వచ్చింది. $100 ఒకసారి కొనొచ్చు. నీ ఇష్టం అది. $30 minutes gone. 30 seconds. ఒక ప్లేస్ లో ఒకటేనా? Yes. టైం ఎంత చింటూ? 4 minutes ఉంది నీకు ఇంకా. ఇక్కడ అయిపోయింది. అది ఆ సెక్షన్ అయిపోయింది. ఈ సెక్షన్ ఎంత ఉంది?
ఏ అన్ని ఇక్కడిక్కడే చేస్తున్నావు, చీటింగ్ ఇది. నేను ఏం చెప్తావు? అయ్యో టైం అయిపోతుంది. అసలు చింటూ ఏమన్నాడంటే అన్ని చేతిలోనే పట్టుకోవాలన్నాడు, బట్ నేను తెలుగుగా బ్యాగ్ వేసుకున్నాను. చీటింగ్. ఇది నా ఇష్టం. బాయ్స్ సెక్షన్ అది. సి హ్యాట్స్ ఉన్నాయి ఇక్కడ. అందు ఇయర్ రింగ్స్ తీసుకో. ఇయర్ రింగ్స్ $1 ఉన్న $1 to $100 తీసుకోమంటావా? ఇంకో బ్యాగ్ తీసుకోకూడదు కదా? ఎస్. ఓకే, బట్టలు తీసుకెళ్తాను. ఇట్ సైడ్ కదా. టైం ఎంత చింటూ? యూ గాట్ 1 minute 33 seconds. ఇప్పుడు నాకు పట్టే తీసుకోవాలా ఏదన్నా తీసుకోవాలి? ఇష్టం, ఇట్ డజంట్ మ్యాటర్. ఇప్పుడు నాకు ఎందుకు కొనిపెట్టావు కదా? గెలిస్తే కొనిపెడతా. ఇప్పుడు ఒక చెప్పులే తీసుకున్నాను, ఇంకో చెప్పులు తీసుకోవచ్చా? నో. టైం ఎంత ఉంది ఇంకా? 1 minute 10 seconds. యూ గాట్ అ బ్యాగ్ అనుకుంటా ఆల్రెడీ. మేకప్ బ్యాగ్, ఓ లంచ్ బ్యాగ్ అంట. 34 33. Get a jeans pant. You have to hurry. Size లేదు. You got 10 seconds. Size లేదు. Size అవసరం లేదు. Size అవసరం. ఇప్పుడు నాకు కదా నేను కొనుక్కునేది. 5 4 3 2 1. అయిపోయింది. ఎగ్జాక్ట్ గా $100 అయిందా? కౌంట్ దెమ్. $100 అయింది చింటూ. కౌంట్ చేయి తొందరగా. $22. ఓకే. $18 $12 64 plus 14. ఎక్కడ నుంచి చూపి? 14. ఎందుకలా అబద్ధం చెప్తున్నావు అనుకుంటున్నావు నువ్వు? ఓకే, ఎంత? 64 plus 14 78. ఓకే. ప్లస్ $5. ఎక్కడుంది? $5. Yeah. 83 plus 13. 83 plus 13 96. Okay. You got $4 left. ఇది $4 చూపి. ఇంకా $100 అది చూపించు, అది చూపించు, చూపించు. ఎక్కడుంది? వెనకాల. ఇక్కడ $8. $96 plus 8 $100. ఎంత? $104. అన్నీ ఎక్కడ అక్కడ సర్దేసాయి మేడం. నాట్ బికాస్ యూఆర్ నాట్ గెటింగ్ ఎనీ ఆఫ్ దీస్. యూ లాస్ట్. సరే, ఓకే, డన్. సర్దేసాయి అన్నీ. యూఆర్ నాట్ గెటింగ్ దట్ స్లిప్పర్స్ బే. యూఆర్ నాట్ గెటింగ్ దెమ్. ఇది జస్ట్ $1 అయినా యూఆర్ నాట్ గెటింగ్ ఇట్. ఇదంటే నీకు కావాలన్నా అని కొనిపిస్తున్నా. ఇది కూడా నాకు కావాలి. ఇవ్వను, చాలు ఒకటి. యూ లాస్ట్. ఇప్పుడు నేను ఆటో గేమ్. హలో, ఎక్స్క్యూజ్ మీ, పద. ఏ ఇటు. ఎక్స్క్యూజ్ మీ. చాలా క్యూట్ ఉంది అది కొనుక్కుంటా. సో ఇప్పుడు చింటూది. సో ఇప్పుడు చింటూ గేమ్ ఆపుతావా? ఇప్పుడు చింటూ గేమ్ స్టార్ట్ అయింది. 5 minutes టైమర్ పెట్టాను. ఇప్పుడు టైమర్ స్టార్ట్ చేస్తున్నాను. 1 2 3 గో. వామ్మో చింటూ చింటూ. అబ్బా తెలివిగా $25. ఈ $25 4 కొనుక్కుంటావా? యూ ఆర్ నాట్ అలౌడ్ టు బై సేమ్ థింగ్. చింటూ సేమ్ ఎలా తీసుకుంటావు చింటూ? షార్ట్ ప్యాంట్, నేను సేమ్ ప్యాంట్ లో షార్ట్ లో. చింటూ నాకు అంత తెలివితేటలు లేవు కాబట్టి బతికిపోయావు చింటూ. 25 plus 20 45. చింటూ నువ్వు బట్టల దాంట్లో అన్ని బట్టలే కొనుక్కు. చింటూ నాట్ ఫేర్ చింటూ, ఇది నాట్ ఎట్ ఆల్ ఫేర్. యూ హ్యావ్ ఓన్లీ 1 minute లెఫ్ట్. యూ హ్యావ్ 1 minute. అయిపోయింది. అమ్మ నీకేంటి టైం ఏమన్నా స్లోగా వెళ్తుంది అనిపిస్తుందా? 1 minute ఉంది ఇంకా. 5 minutes game. You are wasting my time.
So 25 plus 20, 45 plus 30, 55, 65, 75. చింటూ ఒక్క షూస్ తీసుకోవాలి. చింటూ నన్ను తిప్పుతున్నా షాపింగ్ తప్ప నాట్ డూయింగ్ ఎనీథింగ్. చెప్పులు తీసుకొచ్చా? చెప్పులా? నువ్వు ఆల్రెడీ చెప్పులు తీసుకున్నావుగా చింటూ. నువ్వు నాకు ఎట్లా ఇచ్చావో నువ్వు కూడా సేమ్ రూల్స్ యాక్సెప్ట్ చేయాలి. చిచి సేమ్ 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 చింటూ సేమ్ సేమ్ పప్పీ సేమ్. Still you have 3 minutes. You have 3 minutes left. 85, $15 left. $15 left కదా? ఎంత? $10. ఎంత అయింది? $5 left. I've got 2 minutes. సో $5 ఏం లేదు. లోల్ ఓడిపోయావు చింటూ. లైట్ తీసుకో చింటూ. ఈ చెడ్డీ తీసుకో. $2. $5. అయిపోయింది. ఫసక్ అయిపోయావు నువ్వు. 1 minute లెఫ్ట్. 1 minute అయిపోయింది. ఓడిపోయావు నువ్వు. నువ్వు $5 తీసుకోవాలి ఇప్పుడు. ఓడిపోయావు. లైట్ తీసుకో. టైం ఎంత? ఇంకా 1 minute 30 seconds లెఫ్ట్. అయిపోయింది. యూ లాస్ట్ ఇట్ చింటూ. టైం వేస్ట్ చేస్తున్నావు నువ్వు చింటూ. బట్టలు నువ్వు 3 రకాల బట్టలు తీసుకున్నావు చింటూ. నన్ను తిప్పుతున్నావు గుడిలో తిప్పినట్టు. నమ్మ దరిద్రం. ఇక్కడ చూడు ఒకసారి. ఇట్స్ ఎంప్టీ. $5 స్టఫ్ ఈజ్ ఎంప్టీ. నీ లక్ బాగా చింటూ. యాక్చువల్లీ అయిపోయింది. ఫస్ట్ నువ్వు లైట్. $5 అన్ని నువ్వేనా ఖాళీ చేసావు? నేను ఎందుకు ఖాళీ చేస్తాను? అయిపోయింది టైం. 3 seconds. 2, 1 డన్. అయిపోయింది. డన్ అయిపోయింది. క్యాప్ కావాలా? సరే నువ్వు నాకు మాయిశ్చరైజర్ కొనిపించావు కాబట్టి నేను అది నీకు కొనిపిస్తా. హలో ఎటు వెళ్తున్నావు చింటూ? సో ఫైనలీ డన్ విత్ ద గేమ్. ఇద్దరం లాస్ట్ 1 second ఉన్నప్పుడు పిక్ చేశారు. బట్ దట్స్ నాట్ వ్యాలిడ్. కొంచెం షాపింగ్ చేస్తా. సో ఇదంతా కేమార్ట్ అనమాట. నాకు చాలా ఇష్టమైన ప్లేస్ ఇదంతా. చాలా పొదుపు షాపింగ్ చేయొచ్చు ఇక్కడ. సో ఐ విల్ షో యూ. రూల్ ప్రకారం ఓడిపోతే షాపింగ్ చేయకూడదు. అయినా సరే అడిగిందని చెప్పి నీకు క్రీమ్ కొనిపించా. చూడండి పొదుపు షాపింగ్. ఏం కొనుక్కుంటున్నావు? నెయిల్స్. $5 అంట. నెయిల్స్ ఉన్నాయి కదా ఇప్పుడు. నెయిల్స్ ఉన్నా కూడా నెయిల్స్ పెట్టుకుంటున్నారు. అది ఫ్యాషన్. అదేం ఫ్యాషన్? అది ఫ్యాషన్ కాదు, పిచ్చి. పళ్ళు ఉన్నాయిగా మరి పళ్ళు పెట్టుకో. స్మెల్ ఏం రావట్లేదు. హలో హలో హలో. సో గేమ్ అయితే అయిపోయింది. బట్ నేను షాపింగ్ చేస్తున్నాను యాజ్ యూజువల్. సో కేమార్ట్లో యూజువల్గా చాలా తక్కువ ప్రైసెస్ ఉంటాయి. చాలా బాగుంటాయి ప్రోడక్ట్స్ కూడా. సో ప్రస్తుతం అయితే నేను ఈ మాయిశ్చరైజర్ అండ్ ఈ డ్రెస్ కొనుక్కున్నాను. అండ్ చెప్పులు చూడడానికి వచ్చాను. అండ్ చింటూ. సో ఫైనలీ షాపింగ్ చేశాను. చింటూని ఎలాగో అలా ఒప్పించాను షాపింగ్ చేయడానికి. నేను కేమార్ట్కి వచ్చినప్పుడల్లా ఏదో ఒక షాపింగ్ చేస్తూనే ఉంటాను. బికాజ్ ఇక్కడ ప్రోడక్ట్స్ చాలా బాగుంటాయి. చింటూ ఇంత పెద్ద చాక్లెట్ టాప్. ఆన్ అంట. చింటూ పగ్. చింటూ నాకు కావాలి చింటూ అది. చింటూ ఏమో ఎందుకో అర్థం కావట్లేదు. ఎక్కడికో వెళ్ళిపోతున్నాడు. అది కూడా ఆన్ అండ్ చింటూ కొంచెం చిన్నగా. బాగానే ఉన్నాడా చింటూ? బాగానే ఉన్నావు చింటూ నువ్వు. సో సూషీ ట్రై చేస్తున్నాము. ప్రాన్స్ అండ్ చికెన్ తీసుకున్నాను.
ఇప్పుడు ఎలా ట్రై చేస్తాడో చూద్దాం. లోపల నువ్వు నేర్చుకున్నావా? ఎవరి దగ్గర క్లాస్ తీసుకున్నావు? అమ్మాయిల దగ్గర. చల్లగా ఉంది. అవకాడో రైస్. సో దట్స్ ఇట్ గైస్. మేము దీని తర్వాత ఇంటికి వెళ్ళిపోయాము. అండ్ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్.